ప్రేక్షకులకే నమస్కారం. లక్ష్మణ్ రాజు గురూజీని మాట్లాడుతున్నా. పౌర్ణమి రోజు నాడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏం చేస్తే మంచిది, ఏమి చేస్తే బాగోదు అనే ఒక విషయం గురించి మాకు ఒకసారి మీరు చెప్పాలని కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. పౌర్ణమి అనేది చాలా పవర్ ఎక్కువ. ఆ పౌర్ణమి రోజు నాడు దైవ స్వరూపమైన రోజు. ఆ రోజు నాడు మనం దేవుడి గుడికెళ్ళి మన నిష్ఠతో మనం ఉపాస ఉన్న ఆ దేవుడికి, దుర్గాదేవికి, కాళీకి, మనం ఇష్టమైన దేవుడికి నెయ్యి దీపం పెట్టి అమ్మవారు నమస్కారం చేసుకొని మా కష్టాలు తొలగి మేము బాగుండాలని అమ్మవారు పూజ ఇచ్చుకొని మన ఇంట్లో ఉండవలసిన సమస్యలు తొలగిపోవాలని కొన్ని సమస్యలకి మనం ఏం చేయాలో అది ఒక గుడికి కానీ మనకు సంబంధించిన గురువుల దగ్గర కానీ వెళ్ళి అది ఎలా మీ బాధలను బట్టి మీరు చేసుకుంటే పౌర్ణమి రోజు నాడు చాలా పవర్ఫుల్. కానీ ఆ రోజు నియమాలు, కానీ భార్య భర్తల కలయిక కూడా ఆ రోజు ఉండకూడదు. మద్యం కానీ నీసు తింటం కానీ అలాంటివి లేకోకుండా శుభ్రంగా ఆ తల్లికి నమస్కారం చేసుకొని, కానీ ఏ సమస్య ఉన్నా కూడా నా నెంబర్ దాంట్లో ఉంటుంది, మీరు నా నెంబర్కి కాల్ చేస్తే ఇంకా మీకు ఏం చేయాలో నేను చెబుతాను. కొన్ని పూజలు మీరు చేసుకునేవి ఉంటాయి. అన్నిటికీ పరిష్కారం నమ్మకంతోనే మనం ఏదైనా సాధించవచ్చు. నమ్మకం లేకపోతే ఏది ఉండదు. కానీ కొన్ని విధానాలు మీ ఇంట్లోనే మీరే చేసుకునే పూజలు కొన్ని ఉంటాయి. మీకు తెలియకపోతే మాలాంటి గురువులు మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎలా చేసుకోవాలి, మీరు ఎలా ఉండాలి, మీకున్న సమస్యలు మీకు తొలగిపోవాలి, మీరు బాగుండాలంటే ఏ పూజలు చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మేము చెబుతాము. మా నెంబర్కి కాల్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గురువు గారు సంప్రదించండి.